Hi to all, welcome to Rise Pragyaya classes. Hope all are doing well. ఈ వీడియోలో చాలా మంది పిహెచ్డి ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్తో ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ టాపిక్ ఏంటంటే రీసెర్చ్ ప్రపోజల్. ఎస్, హౌ టు ప్రిపేర్ ఏ అట్రాక్టివ్ అండ్ వెల్ డిజైన్డ్ రీసెర్చ్ ప్రపోజల్ అనేది ఈరోజు మన టాపిక్. ఓకేనా? సో ఆర్సెట్ నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చేస్తుందండి. సో సెప్టెంబర్లోనే మనకి ఆర్సెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో స్టేట్ యూనివర్సిటీస్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి అడ్మిషన్స్ కోసము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాయి. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే సియుటిఎన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, ఈ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్నాయి. ఇంకా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్, అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి అడ్మిషన్స్ని త్వరగా కంప్లీట్ చేసేయాలి అన్న ఆలోచనలో ఉన్నాయి. సో మన స్టేట్కి సంబంధించి ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ అయితే చాలా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో జనరల్గా ఈ పిహెచ్డి రిక్రూట్మెంట్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయండి. ఓకేనా? సో ఇన్ జనరల్గా మనకి 2 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? ఏంటి? రిటన్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ. సో రిటన్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ, ఈ రెండిటికి కూడా, ఈ 2 స్టేజెస్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళని పిహెచ్డి అడ్మిషన్లోకి తీసుకుంటారనమాట. పిహెచ్డి కోర్స్ వర్క్లోకి తీసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ రిటన్ టెస్ట్ని అయితే క్వాలిఫై అయిపోతున్నారండి, బట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అట్రాక్టివ్ అండ్ వెల్ డిజైన్ రీసెర్చ్ ప్రపోజల్ని ప్రిపేర్ చేసుకోకపోవడం అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి లేకపోవడం. సో హౌ టు ప్రెజెంట్ ద రీసెర్చ్ ప్రపోజల్ అనేది కూడా తెలియకపోవడం. సో ఈ 2 కారణాల వల్ల ఓరల్ ఇంటర్వ్యూలో అయితే ఫెయిల్ అవుతున్నారు. ఓకేనా? సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు రీసెర్చ్ ప్రపోజల్ని ఎలా డిజైన్ చేయాలో విత్ ఎగ్జాంపుల్తో పాటు చూపిస్తాను. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే హౌ టు రైట్ ఏ రీసెర్చ్ ప్రపోజల్. సో రీసెర్చ్ ప్రపోజల్ అనేది ఏ విధంగా రాసుకోవాలి అని నేను క్లియర్ కట్గా స్టేజెస్ ఇచ్చున్నానండి. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఉండండి. సో మనము వీటికి సంబంధించి కామర్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్కి క్లాసెస్ అనేవి చెప్తామండి. సో ఆల్రెడీ యూజీసీ నెట్ కామర్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంది. అండ్ అదేవిధంగా యూజీసీ నెట్ ఎకనామిక్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేనేజ్మెంట్ క్లాసెస్ అనేవి త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. ఓకేనా? సో మనం 2 బ్యాచెస్ పెట్టుకొని ఉన్నామండి. సో ఎవరైతే మన దగ్గర ఈ ఆర్సెట్ కోర్స్ అనేది తీసుకుంటారో అండ్ యూజీసీ నెట్ కోర్స్ అనేది తీసుకుంటారో వాళ్ళకి ఈ రీసెర్చ్ ప్రపోజల్స్ మీద అండ్ అడ్మిషన్ ప్రాసెస్ మీద మనం సపోర్ట్ అయితే ఇస్తామండి. సో సపోర్ట్ ఫర్ ఫుల్ రీసెర్చ్ ప్రపోజల్స్. ఓకేనా? జస్ట్ మీరు ఒక టాపిక్ కానీ చెప్పారంటే మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకొని రీసెర్చ్ ప్రపోజల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి మనము క్లియర్ కట్గా సపోర్ట్ అయితే ఇస్తామండి. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి వితిన్ 2 డేస్లో మనకు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో, మన వాట్సాప్ నెంబర్కి ఎవరైతే కాంటాక్ట్ అవుతారో సో వాళ్ళకి మనం రీసెర్చ్ ప్రపోజల్ డ్రాఫ్ట్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా? సో జస్ట్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ డ్రాఫ్ట్ని బేస్ చేసుకొని మీరు ఫుల్ రీసెర్చ్ ప్రపోజల్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో అంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చేస్తాను. ఒక బ్లూ ప్రింట్ లాగా ఇస్తామండి. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మీరు రీసెర్చ్ ప్రపోజల్ని అయితే డెవలప్ చేసుకోండి. అదేవిధంగా మీరు డిజైన్ చేసుకున్న ప్రపోజల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అన్నా, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని కానీ కన్సల్ట్ అయితే మా ఎక్స్పర్ట్ ప్యానెల్ మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ ప్రపోజల్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీసెర్చ్కైనా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో టైటిల్ క్రూషియల్ అనమాట. మన టైటిల్ ఎలా ఉండాలంటే మన రీసెర్చ్ని క్లియర్గా, ప్రిసైజ్గా అండ్ మెయిన్లీ మన రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ని డిస్క్లోజ్ చేసే విధంగా ఉండాలండి. సో టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రపోజల్ అండ్ ఇంట్రడక్షన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ రీసెర్చ్ ప్రపోజల్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించి ఒక టైటిల్ ఉండాలి అండ్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉండాలండి. సో ఇంట్రడక్షన్ ఇవ్వమన్నాం కదా అని చెప్పి మీరు ఫస్ట్ నుంచి అంటే అవసరం లేని మ్యాటర్ మొత్తం పెట్టారనుకోండి,
ఓకేనా, మీ రీసెర్చ్ పేపర్ అనేది, మీ రీసెర్చ్ ప్రపోజల్ అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఓకేనా, సో మన రీసెర్చ్ ప్రపోజల్ టూ లార్జ్ ఉండకూడదు, అదేవిధంగా టూ స్మాల్ ఉండకూడదు, అడక్వేట్ సైజులో ఉండాలి. ఓకేనా, క్లియర్ కట్గా చెప్పాలంటే 8 to 12 పేజెస్ మధ్యలో ఉంటే సరిపోతుందండి. ఓకేనా, సో దాంట్లోనే మనము మొత్తం స్టెప్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రపోజల్ అండ్ ఇంట్రడక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఎలా ఉండాలి, క్లియర్, కన్సైజ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టైటిల్ ఉండాలన్నమాట. సో మనం ఏం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ రీసెర్చ్ని క్లియర్ కట్గా టైటిల్ డిస్క్లోజ్ చేయగలగాలి. ఓకేనా, అండ్ రిఫ్లెక్ట్ అవర్ రీసెర్చ్ ఏరియా అండ్ స్కోప్. సో మన రీసెర్చ్ ఏరియాని, స్కోప్ని కూడా మన టైటిల్ రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. ఏ విధంగానో చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము. నేను విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. మనం డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, సో డిస్క్రిప్టివ్ రీసెర్చ్లో మన రీసెర్చ్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టువర్డ్స్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇన్ ఏ స్పెసిఫిక్ పాపులేషన్. ఓకేనా, సో ఇక్కడ మనము యాటిట్యూడ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టువర్డ్స్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇన్ ఏ పర్టికులర్ రీజన్ ఆర్ స్పెసిఫిక్ పాపులేషన్ చేయాలనుకుంటున్నాం. సో దీనికి ఏ విధమైన టైటిల్ అయితే బాగుంటుందో చూడండి. అండ్ ఎక్స్ప్లోరేటరీ స్టడీ మీకు తెలుసుంటుంది. సో టైప్స్ ఆఫ్ రీసెర్చ్ నేను మళ్ళీ దాని గురించి సపరేట్ వీడియో చేస్తానండి. ఇక్కడ ఓన్లీ కూడా రీసెర్చ్ ప్రపోజల్ ఏ విధంగా రాసుకోవాలి అనే పాయింట్ మీదే నేను స్టిక్ అవుతున్నాను. ఓకేనా, సో దీన్ని కానీ బేస్ చేసుకున్నట్లయితే, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు, an exploratory study of financial security awareness among the youth in Hyderabad. అంటే ఇక్కడ మీరు స్పెసిఫిక్ పాపులేషన్లో యూత్ యాటిట్యూడ్ అబౌట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎలా ఉంది అని రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో దానికి ఈ టైటిల్ అనేది కొంచెం సూటబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా చాలా రకాల టైటిల్స్ మనం తీసుకోవచ్చండి. ఓకేనా, కాకపోతే మనం తీసుకునే టైటిల్ అనేది మన రీసెర్చ్ ఆబ్జెక్టివ్ని, రీసెర్చ్ ఏరియాని, మన రీసెర్చ్ స్కోప్ని స్పెసిఫై చేయాలన్నమాట, క్లియర్గా చూపించాలన్నమాట. ఓకేనా, సో డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అయితే ఇవి. మీరు జస్ట్ ఇగ్నోర్ ఇన్ స్పెసిఫిక్ రీజియన్, ఇన్ సెలెక్టెడ్ రీజియన్ అనే వాటిని ఇగ్నోర్ చేసేసేయండి, అవసరం లేదు. ఓకేనా, సో ఇన్ సెలెక్టెడ్ రీజియన్ అన్నారనుకోండి, ఆ సెలెక్టెడ్ రీజియన్ని మీరు మెన్షన్ చేయడం ద్వారా ఇంకొంచెం అట్రాక్టివ్గా మీ రీసెర్చ్ ప్రపోజల్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, an exploratory study of financial security awareness among youth in తెలంగాణ. ఓకేనా, ఇక్కడ బాగుంది. ఓకేనా, అలా కాకుండా అమాంగ్ యూత్ ఇన్ సెలెక్టెడ్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ అన్నారనుకోండి, అది కొంచెం అంబిగ్వియస్గా ఉంటుంది అనమాట. సో వై యూ గో టు సెలెక్టెడ్ రీజియన్ ఓన్లీ అని అడుగుతారు. ఓకేనా, సో అందుకని చెప్పి మీరు ఏ ఏరియాస్లో, ఏ జియోగ్రఫికల్ లొకేషన్స్లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో అది క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా, అలా కాకుండా మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో ఏదైనా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మీ క్వశ్చన్ ఏంటి, ఏదైనా న్యూ టీచింగ్ మెథడ్ ద్వారా మీ స్టూడెంట్స్ టెస్ట్ స్కోర్స్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది మీ క్వశ్చన్ అనుకోండి. ఓకేనా, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ టీచింగ్ మెథడ్ ఆన్ స్టూడెంట్ టెస్ట్ స్కోర్స్ అనేది మీ రీసెర్చ్ క్వశ్చన్ అనుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా టైటిల్ పెట్టుకోవచ్చు, ద ఎక్స్పెరిమెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మెథడ్ ఆన్ ద మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఆఫ్ 10th grade స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడ కూడా మనం పర్టికులర్గా ఎక్స్పెరిమెంటల్ ఇంపాక్ట్ని ఫాలో అయ్యేటట్టు చూసుకుంటున్నాం అనమాట. ఓకేనా, సో మీరు ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మెథడ్ని తీసుకొని వచ్చారు. సో దాన్ని 10th grade స్టూడెంట్స్ మీద ప్రయోగిస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నారు. ఓకేనా, సో దానికి అటువంటి రీసెర్చ్ క్వశ్చన్కి ఈ టైప్ ఆఫ్ టైటిల్ అనేది సూటబుల్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కొరిలేషన్ రీసెర్చ్. సో కొరిలేషన్ రీసెర్చ్ అంటే బిట్వీన్ 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ దేర్ జాబ్ పర్ఫార్మెన్స్. ఓకేనా, సో దానికి టైటిల్ ఏం బాగుంటుంది, ఏ కోరిలేషనల్ అనాలిసిస్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ అమాంగ్ ఎంప్లాయీస్ ఇన్ సాఫ్ట్వేర్ ఫార్మ్స్. ఇక్కడ కూడా చూడండి, మనం క్లియర్ కట్గా స్పెసిఫై చేస్తున్నాం. ఓకేనా, నేను ఇక్కడ ఎప్పుడు కూడా సెలెక్టెడ్ ఇండస్ట్రీస్, సెలెక్టెడ్ ఫార్మ్స్, సెలెక్టెడ్ లొకేషన్స్ అనట్లేదు. సో మీరు సెలెక్టెడ్ అని ఉంటే సో అది చాలా అంబిగ్వియస్గా ఉంటుంది అండ్ స్పెసిఫై చేయదన్నమాట. మనం ఎప్పుడన్నా రీసెర్చ్ చేస్తున్నామంటే ఒక ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలి.
ఓకేనా. సో అది అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోకూడదు అనమాట. అందుకని మీరు ఏ ఏరియాస్ అండ్ ఏ సెక్టార్స్లో మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. ఓకేనా. ఈ విధంగా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మీరు కేస్ స్టడీస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో సక్సెస్ఫుల్ స్టార్టప్స్లో గ్రోత్కి సంబంధించి స్ట్రాటజీస్ని కేస్ స్టడీగా చేయాలనుకుంటున్నారు. ఓకేనా. అక్కడ కూడా మీరు టైటిల్లో క్లియర్గా ఇచ్చేసేయండి, గ్రోత్ స్ట్రాటజీస్ ఆఫ్ ఏ లీడింగ్ స్టార్టప్, ఏ కాంప్రహెన్సివ్ కేస్ స్టడీ. సో క్లియర్గా కాంప్రహెన్సివ్గా కేస్ స్టడీ చేయాలనుకుంటునేటప్పుడు ఈ విధంగా చేయండి. ఓకేనా. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ టైటిల్స్ అనమాట. ఓకేనా. మీరు వీటిని బేస్ చేసుకొని మీ పర్టికులర్ రీజియన్ అండ్ మీ పర్టికులర్ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకొని మీరు టైటిల్స్ని అయితే డెవలప్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గురించి కొన్ని రీసెర్చ్ ఐడియాస్ అయితే ఇస్తాను. ఓకేనా. ఆ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గురించి కొన్ని రీసెర్చ్ ఐడియాస్ ఇస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూసుకోండి. ఓకేనా. దీంట్లో నేను మళ్ళీ కొన్ని టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో కొన్ని టైప్స్ కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియా స్కీము ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, సెక్టార్ స్పెసిఫిక్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఈ మేక్ ఇన్ ఇండియా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఈ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, పాలసీ అండ్ గవర్నెన్స్ మీద కూడా మనము ఒక రీసెర్చ్ని అయితే కండక్ట్ చేసుకోవచ్చు అండి. సో వీటికి సంబంధించి కొన్ని ఆల్టర్నేటివ్ టైటిల్స్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఏదైనా యూజ్ అయితే వీటిల్ని వాడుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఎకనామిక్ ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ మీదే చూడండి, అసెసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఆన్ జీడిపి గ్రోత్. ఓకేనా. సో జీడిపి గ్రోత్ మీద మేక్ ఇన్ ఇండియా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అనలైజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ టు ఇండియాస్ జీడిపి గ్రోత్ అండ్ ఐడెంటిఫై కీ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ దిస్ గ్రోత్. ఓకేనా. సో ఇండియా జీడిపి గ్రోత్కి మేక్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అండ్ మేక్ ఇన్ ఇండియా డెవలప్ సక్సెస్ అవ్వడానికి కీ సెక్టార్స్ ఏంటి అనే దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇది ఒక రీసెర్చ్ ప్రపోజల్గా మీరు యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్, ఇన్వెస్టిగేటింగ్ ద ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండియా అండర్ ద మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. సో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ద్వారా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది ఏ విధంగా వచ్చాయి అండ్ దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది ఓవరాల్ ఎకానమీ మీద. సో ఇది కూడా ఒక మంచి రీసెర్చ్ టాపిక్ అవుతుంది మేక్ ఇన్ ఇండియా స్కీమ్ మీద. ఓకేనా. ఇది మనకి ఓవరాల్ ఎకనామిక్ ఇంపాక్ట్ మీద మీరు ఇంకా చాలా టైటిల్స్, చాలా రీసెర్చ్ ప్రపోజల్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ స్టడీస్ చూద్దాం. ఓకేనా. ఎప్పుడు కూడా మీరు సెలెక్టెడ్ సెక్టార్స్ అని అయితే తీసుకోబాకండి. చాలాసార్లు చెప్తున్నాను, సెలెక్టెడ్ రీజియన్, సెలెక్టెడ్ ఏరియాస్, సెలెక్టెడ్ సెక్టార్స్ అని అయితే మీరు టైటిల్లో పెట్టబాకండి. సో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో మీరు ఏ సెక్టార్లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ కట్గానే మీరు ఫాలో అయిపోండి, దాన్ని క్లియర్ కట్గానే స్పెసిఫై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సెక్టార్ స్పెసిఫిక్ స్టడీస్. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. సో ఎగ్జామైన్ ద గ్రోత్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అండర్ మేక్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా. ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది అండ్ వాటి ఛాలెంజెస్, ఆపర్చునిటీస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చూసుకున్నా అంతే, ఇన్వెస్టిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఆన్ ద ఆటోమేటివ్ సెక్టర్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్. సో ఇది బాగా ఫోకస్ చేయండి దీని మీద. సో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈవీస్ అండ్ ఆటో కాంపోనెంట్స్ మీద. నెక్స్ట్ మేజర్లీ ఈ మధ్య మనకి సెమీ కండక్టర్స్, అది కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఈ సెమీ కండక్టర్స్ మీద కూడా మీరు, ఆ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ మీద కూడా మీరు పర్టికులర్గా ఫోకస్ చేసుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్. సో ఇది కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఉంటుంది. అనలైజ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అండర్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్. ఓకేనా. సో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ని మనము ఇక్కడ ఈ టైటిల్ కింద మనము రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి, ఈ రీసెర్చ్ ప్రపోజల్ అనేది ఒక డ్రాఫ్ట్ వరకే అండి. ఫర్దర్గా మీరు ఆ రీసెర్చ్ ప్రపోజల్ని క్యారీ ఆన్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు మీ గైడ్తో కన్సల్ట్ అయ్యి, మీ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఆయనతో కన్సల్ట్ అయ్యి న్యూ ప్రాజెక్ట్ అయినా వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు ఏంటి అంటే నేను మీ పిహెచ్డి అడ్మిషన్ డోర్ ఓపెన్ చేయడానికి ఒక కీని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఫర్దర్గా మీరు ఈ రీసెర్చ్ ప్రపోజల్తో క్యారీ ఆన్ అవ్వచ్చు, లేకపోతే న్యూ రీసెర్చ్ ప్రపోజల్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే అవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకేనా.
నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించి చూడండి. స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా అండర్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది చూడొచ్చు, ఇంక్లూడింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఇన్నోవేటివ్ హబ్స్. ఓకేనా? సో ఎమర్జెన్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ హబ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్. సో ఎవరికైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మేక్ ఇన్ ఇండియా స్కీమ్‌లో రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఈ టైటిల్స్ అయితే కొంచెం సూటబుల్‌గా ఉంటాయండి. ఫర్దర్‌గా మీరు వేరే టైటిల్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి సంబంధించి ఈ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్, సస్టైనబిలిటీ. ఓకేనా? మీరు స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ పాలసీ అండ్ గవర్నెన్స్. సో పాలసీ ఎఫెక్టివ్‌నెస్‌కి సంబంధించి మీరు చేయొచ్చు. అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది దాని మీద మీరు ఒక ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కి సంబంధించి వేరియస్ కీ ఏరియాస్ లో నేను ఇస్తున్న రీసెర్చ్ టైటిల్స్ అండి. సో మీకు దాని ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీటిని బేస్ చేసుకొని రీసెర్చ్ ప్రపోజల్స్ తయారు చేసుకోండి. అండ్ ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువగా ఫైనాన్స్ అలాంగ్ విత్ ఏఐ, ఫైనాన్స్ అలాంగ్ విత్ మెషిన్ లెర్నింగ్, వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ రీసెర్చ్ ప్రపోజల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇంట్రడక్షన్ రాయడం. ఓకేనా? సో మీరు ఒక టైటిల్ని ఫిక్స్ అయ్యారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ దీన్ని ఫిక్స్ అయ్యారనుకోండి. దీని మీద మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో టైటిల్ పెట్టేసుకొని సో వాట్ ఈస్ స్టార్టప్? ఓకేనా? సో వాట్ ఆర్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టార్టప్ అండ్ వాట్ ఈస్ ద గ్రోత్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, గవర్నమెంట్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పార్ట్ లో వచ్చేస్తుందండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు డెప్త్ గా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రీఫ్ గా రాసుకుంటూ వెళ్తే చాలండి. ఓకేనా? సో ఇంట్రడక్షన్ రాయమన్నాం కదా అని చెప్పి ఒక 10-15 పేజీలు ఇంట్రడక్షన్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1.5 to 2 pages, దట్ టు పారాగ్రాఫ్లుగా రాయాలండి. ఓకేనా? అంతేగాని మొత్తం క్లమ్జీగా రాసేస్తే అది చూడడానికి అంతగా బాగుండదు అన్నమాట. ఓకేనా? సో ఇంట్రడక్షన్ పార్ట్ మనకి ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం టైటిల్ ఫిక్స్ అవ్వాలి. ఆ టైటిల్ని బేస్ చేసుకొని ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ రాసేటప్పుడు అన్ని మ్యాటర్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇంట్రడక్షన్ రాయాలండి. మీరు కాపీ పేస్ట్ అయితే చేయకూడదండి. ఓకేనా? సో అక్కడ ఉండే టాపిక్ అంటే ఎవరన్నా రాసుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు కాపీ పేస్ట్ చేశారంటే మాత్రం దొరికిపోతారు. సో కాపీ పేస్ట్ ఎప్పుడూ చేయకూడదు. ప్లాగ్యారిజం అఫెక్ట్ అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలి? మీరు దాన్ని అర్థం చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంతకు ముందే చెప్పినట్టు మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ని డ్రాఫ్ట్ చేసి మాకు పంపిండి. దాంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మేము చెప్తాము. దాన్ని బేస్ చేసుకొని మీరు అగైన్ రీడ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఇంట్రడక్షన్ రాసేసారు. సో అక్కడికి స్టెప్ 1 అనేది మనకు కంప్లీట్ అయిపోతుందండి. కమింగ్ టు ద స్టెప్ 2, కండక్ట్ ఏ లిటరేచర్ రివ్యూ. ఓకేనా? మనం లిటరేచర్ రివ్యూని కండక్ట్ చేయాలి. ఓకేనా? అంటే మనం తీసుకున్న టాపిక్కి ఇప్పటి వరకు ఎటువంటి రీసెర్చ్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయో మనము చెక్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ లిటరేచర్ రివ్యూ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం ఏ ఏరియాలో రీసెర్చ్ చేయాలి అనే దాని మీద మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ వి ఫైండ్ ద రీసెర్చ్ గ్యాప్స్. ఓకేనా? సో రీసెర్చ్ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ నాలెడ్జ్ని మనము గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో లిటరేచర్ రివ్యూ అనేది మనము ఖచ్చితంగా స్టెప్ 2లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పటిదాకా ఉండే సోర్సెస్ ఏంటి అని చెప్పి మనం రిఫరెన్స్లు పెట్టుకుంటూ రాయాలని. ఓకేనా? ఖచ్చితంగా మన రీసెర్చ్ ప్రపోజల్లో లిటరేచర్ రివ్యూ రాయాలండి. ఓకేనా? మీరు ఏం చేస్తారు అంటే ఒక 8 రివ్యూస్ రాయండి చాలు. 8 రివ్యూస్ రాయండి. ఓకేనా? 8 లిటరేచర్ రివ్యూస్ రాయండి. క్లియర్గా రాసేసేయండి చాలు. ఈ రివ్యూస్ రాసేటప్పుడు కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఓకేనా? లైక్ 2017, 2018, 19, 20 ఈ విధంగా క్రొనలాజికల్ ఆర్డర్ని ఫాలో అవుతూ మీరు లిటరేచర్ రివ్యూ అనేది చేయండి. ఓకేనా? సో మీరు డాక్యుమెంట్లో రాసేటప్పుడు ఫస్ట్ 2017ది ఉండాలి, తర్వాత 2018, 19 ఈ విధంగా క్రొనలాజికల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుంది? రీసెర్చ్ గ్యాప్స్ అనేది తెలుస్తుంది. అండ్ మీకు కొంచెం కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి మీరు రీసెర్చ్ అనేది మొదలు పెట్టాలో ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్గా మనకి యూజ్ అవుతుంది మన రీసెర్చ్ని క్యారీ ఆన్ చేయడానికి.
ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ని, రీసెర్చ్ హైపోథెసిస్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఈ రీసెర్చ్ నేను ఏ ఉద్దేశం కోసం చేస్తున్నాను, ఓకేనా. ఈ రీసెర్చ్ హైపోథెసిస్ ఏంటి, హైపోథెసిస్ క్వశ్చన్స్ ఏంటి, నేను ఏ హైపోథెసిస్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనేది రీసెర్చ్ హైపోథెసిస్ లో. అండ్ ఈ రీసెర్చ్ స్కోప్ ఏంటి, ఓకేనా. అండ్ లిమిటేషన్స్ ఏంటి, స్కోప్ అండ్ లిమిటేషన్స్ ని కూడా మనము క్లియర్ కట్ గా డిఫైన్ చేయాలండి. ఓకేనా. సో ఈ రీసెర్చ్ వల్ల నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను, నా ముఖ్య ఉద్దేశం ఏంటి, హైపోథెసిస్ ఏంటి, స్కోప్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అనేది మనము క్లియర్ కట్ గా చూసుకోవాలి. ఇందాక చూసుకున్నట్టు ఇక్కడ చూసినట్లయితే ఈ టైటిల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉందనుకోండి, ఓకేనా. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఓకేనా. ఈ స్టార్టప్ కంపెనీస్ కి సంబంధించి గ్రోత్ ఏ విధంగా ఉంది అండర్ ద మేక్ ఇన్ ఇండియా స్కీమ్, ఇది ఒక ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవచ్చు, ఓకేనా. స్టార్టప్స్ కి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వల్ల ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇది ఒక ఆబ్జెక్టివ్ గా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ హైపోథెసిస్ కూడా వాటి ఆబ్జెక్టివ్స్ ని సాటిస్ఫై చేస్తూ మనం హైపోథెసిస్ ని ఫ్రేమ్ చేసుకోవాలండి. నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. అండ్ స్కోప్ ఏంటి, ఓకేనా. స్కోప్ ఎక్కడి దాకా వస్తుంది, న్యూలీ స్టార్టెడ్ స్టార్టప్స్ లైక్ ఒక 5 years లో స్టార్ట్ అయిన స్టార్టప్స్ ని మాత్రమే మనం తీసుకుంటున్నాం, అది స్కోప్ వస్తుంది. లిమిటేషన్ ఏమొస్తుంది, సో జనరల్గా మనం ఆల్ ఓవర్ ఇండియా తీసుకోలేం కాబట్టి కొన్ని స్టేట్స్ మాత్రమే, లైక్ కొన్ని ఏవైతే టాప్ 5 స్టార్టప్స్ని అట్రాక్ట్ చేసే స్టేట్స్ ఉంటాయో వాటిల్లో మాత్రమే మనం రీసెర్చ్ చేస్తున్నాము అనేది మనం లిమిటేషన్గా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనం స్టెప్ 3ని కంప్లీట్ చేసుకుంటాం అనమాట. స్టెప్ 4 ఏమవుతుందంటే మెథడాలజీ. ఇది చాలా క్రూషియల్ పార్ట్ అండి, ఓకేనా. మనం తీసుకున్న టైటిల్ని జస్టిఫై చేసే విధంగా, మన రీసెర్చ్ని జస్టిఫై చేసే విధంగా మన మెథడాలజీ అనేది ఉండాలి, ఓకేనా. మనం రీసెర్చ్ ఏ విధంగా చేయబోతున్నాము, మనం రీసెర్చ్ చేయడానికి మనకి ఏమేం టూల్స్ కావాలి, ఓకేనా. మనం శాంపుల్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇదంతా కూడా మనకి ఈ రీసెర్చ్ మెథడాలజీలో ఉంటుందన్నమాట, ఓకేనా. సో మన రీసెర్చ్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, మనది క్వాలిటేటివ్ రీసెర్చా, క్వాంటిటేటివ్ రీసెర్చా, లేకపోతే మిక్స్డ్ మెథడ్సా అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ డేటా కలెక్షన్ మెథడ్స్, మనం శాంపుల్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటున్నాము, మన క్వశ్చనరీ డిజైన్ ఏ విధంగా ఉండాలి, ఓకేనా. మనం డేటాని కలెక్ట్ చేసుకునే శాంప్లింగ్ టెక్నిక్స్ ఏంటి, ఓకేనా. మన శాంపుల్ సైజ్ ఎంత, ఇవన్నీ కూడా ఈ డేటా కలెక్షన్ మెథడ్స్లో వచ్చేస్తాయండి. నెక్స్ట్ డేటా అనాలిసిస్ టెక్నిక్స్, మనం ఏ టూల్స్ని యూస్ చేసుకొని డేటా అనాలిసిస్ చేస్తున్నాము, ఓకేనా. లైక్ కొన్ని SPSS, స్టాటా, ఓకేనా, లేకపోతే థీమాటిక్ అనాలిసిస్ చేస్తూ ఉంటా. సో థీమాటిక్ అనాలిసిస్, మోడలింగ్, ఓకేనా, లేకపోతే రిగ్రెషన్ అనాలిసిస్. సో మన హైపోథెసిస్ క్వశ్చన్స్ని సాటిస్ఫై చేయడానికి ఏమేం అనాలిసిస్ సరిపోతాయి అండ్ ఏమేం టూల్స్ కావాల్సి వస్తుంది అనేది మనం ఇక్కడ డేటా అనాలిసిస్ టెక్నిక్స్లో డిస్క్రైబ్ చేస్తామన్నమాట, ఓకేనా. మీరు క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి. ఐ హ్యావ్ టు యూస్ SPSS ఫర్ సాటిస్ఫై అవర్ హైపోథెసిస్ అని చెప్పి క్లియర్ కట్గా డిస్కస్ చేయాలన్నమాట, ఓకేనా. నేను SPSS టూల్స్ని యూజ్ చేసుకొని డేటా అనాలిసిస్ చేస్తాను అండ్ కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఏమన్నా యూజ్ చేసుకొని నేను మోడలింగ్ చేస్తాను అని చెప్పి క్లియర్ కట్గా మనం డిస్క్రైబ్ చేయగలగాలి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 5 ఫైండింగ్స్ అండ్ సజెషన్స్, ఓకేనా. సో ఏమేం ఫైండింగ్స్ వస్తాయి, ఏమేం పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ సమ్ సజెషన్స్ అనేది మనము మెన్షన్ చేస్తే బాగుంటుందండి. సో ఇక్కడ మీరు అంటే ఇన్డెప్త్గా మీరు ఫైండింగ్స్ అండ్ సజెషన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. జస్ట్ బ్రీఫ్గా ఒక 5 ఫైండింగ్స్ 5 సజెషన్స్ ఇస్తే చాలండి, ఓకేనా. నెక్స్ట్ ప్రపోజ్డ్ చాప్టరైజేషన్, ఓకేనా. సో మీ థీసిస్ అనేది ఏ విధంగా చాప్టర్ చేస్తారు అనేది ఇక్కడ ప్రపోజ్డ్ చాప్టరైజేషన్. దీన్ని మీరు ఈ స్లైడ్ని మీరు ఇలానే యూస్ చేసేసుకోవచ్చండి. సో ఇంట్రడక్షన్, తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్, చాప్టర్ 3 మెథడాలజీ, చాప్టర్ 4 అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, చాప్టర్ 5 ఫైండింగ్స్ అండ్ డిస్కషన్స్, చాప్టర్ 6 సమ్మరీ, కంక్లూజన్, సజెషన్స్. నెక్స్ట్ అనెక్స్చర్స్ ఉంటాయి, రిఫరెన్సెస్, బిబ్లియోగ్రఫీ, ఇవన్నీ కూడా మనము పీసీస్లో పెట్టాలి, ఓకేనా. 7th స్టెప్ వచ్చేసి రీసెర్చ్ టైం లైన్. ఇది మనం ఫైనల్ రీసెర్చ్లో ఇవ్వం కానివ్వండి, కాకపోతే రీసెర్చ్ ప్రపోజల్లో పెడితే బాగుంటుందన్నమాట,
అంటే మనం పిహెచ్డిలో జాయిన్ అయిన తర్వాత ఏ ఇయర్‌లో ఏం వర్క్ చేసుకుంటాము అనేది ఈ రీసెర్చ్ టైమ్ లైన్ వస్తుందన్నమాట. సో, ఫస్ట్ ఇయర్‌లో అంటే మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్‌లో మీ రీసెర్చ్‌కి సంబంధించి లిటరేచర్ రివ్యూ చేస్తారు. అండ్ రీసెర్చ్ డిజైన్‌ని ఫైనలైజ్ చేసేసుకుంటారు. ఓకేనా. ఇయర్ 2 వచ్చేటప్పటికి డేటా కలెక్షన్‌కి వెళ్తారు. ఇయర్ 3కి డేటా అనాలిసిస్ అండ్ చాప్టర్ డ్రాఫ్టింగ్. ఇయర్ 4లో ఫైనల్ థీసిస్ రైటింగ్ అండ్ సబ్మిషన్ ప్రాసెస్‌లో ఉంటారు అని చెప్పి రిసర్చ్ టైమ్ లైన్‌ని కూడా మెన్షన్ చేయండి, బాగుంటుంది. ఓకేనా. ఫైనల్ స్టెప్ వచ్చేసి రిఫరెన్సెస్. ఓకేనా. మీరు ఈ రీసెర్చ్ ప్రపోజల్ రాయడానికి ఏమేం రిఫరెన్సెస్ తీసుకున్నారో ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా ఒక ఆర్డర్‌లో ఏ టు జెడ్ ఆర్డర్‌లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మీరు క్లియర్‌గా రిఫరెన్సెస్ ఇచ్చేసేయండి. ఆ రిఫరెన్సెస్ అనేవి అంటే యూనివర్సిటీ స్పెసిఫైడ్ అనమాట. ఏపీఐలో అన్నా ఇవ్వచ్చు, ఎంఎల్ఏలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే చికాగో స్టైల్, హార్వర్డ్ స్టైల్ ఏ స్టైల్‌లో అయినా సరే మనము ఇచ్చేయొచ్చనమాట. ఓకేనా. సో, ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్‌ని రాసి మాకు పంపించండి. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేస్తాము. సో, మేము జస్ట్ గైడెన్స్ ఇస్తాము. ఆ గైడెన్స్‌ని బేస్ చేసుకొని మీరు రెక్టిఫై చేసుకోండి. ఓకేనా. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో